రోజు ఒక ఆడపిల్ల ఏడిస్తే ఎవరు ఇక్కడ చేతులు కట్టుకుని ఉండరు అని చెప్పి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు ప్రూవ్ చేస్తున్నారు. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించారు. ఎవరమ్మా నిన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఒక చెల్లిని పిలిచి అడిగి ఒక అన్నలు ఎలా అయితే వెనకాల నుండి ఎవరమ్మా తీసుకుంటున్నాడు అని చెప్పేసి వస్తారు కదా, అలాగే ఈరోజు నా వెనకాల ఉన్నారన్న. నేను వాళ్ళ ఇళ్ళల్లో పుట్టిన కోచ్ అన్న. థ్యాంక్స్ అన్న. ఈరోజు మమ్మల్ని ఇలా పిలిచి సొంత చెల్లెళ్ళలాగా ట్రీట్ చేస్తున్నారు. ఈరోజు నీ ఒక్క చెల్లి పెయిన్ కాదన్న, ఇది చాలామంది చెల్లెళ్ళు ఉన్నారన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి మెతుకులు తినే మాకు సేఫ్టీ క్రియేట్ చేయండి అన్న. మీ అందరినీ అడుక్కుంటున్నానన్న. ఈరోజు ఒక అమ్మాయిని తక్కువ అంచనా వేస్తే ఏ రంగంలో అయినా మనం పైకి ఎదగగలుగుతున్నాం, కానీ సినిమా రంగంలో ఎందుకు ఎదగలేకపోతున్నాం అన్న? మన తెలుగు అమ్మాయిలు ఎందుకు రాలేరన్నా? మనకేం టాలెంట్ తక్కువ అన్నా? ఈరోజు కోట్లు ఇచ్చి వాళ్ళని కోటలు కట్టించుకున్నాం. ఆ కోటల్లోంచి బయటకు రారా అన్న? మాట్లాడట్లేదు కదా అన్న. ఆ రోజు నేను ఇప్పేశాను అంటే ఎవరి కోసం ఇప్పానన్నా? ఇప్పినా కూడా ఒక్కడు కూడా బయటకు ఎందుకు రాలేదన్నా? పైన ప్రెస్ మీట్ జరుగుతుందన్న, ఒక్కడు రాలేదన్నా కిందకి. ఇలాంటి దుర్మార్గుల్ని బయటికి లాగి న్యాయం జరిగేటట్టు చూడండి అన్న. మీ అందరూ ఇక గుమ్మం ముందు ఒక భిక్షగాడు వస్తే కూడా మనం అన్నం పెడతామన్నా, ఒక సన్యాసి వస్తే కూడా అన్నం పెడతామన్నా. ఒక తెలుగు అమ్మాయినన్నా నేను చేతకాని స్థితిలో ఉండిపోయానన్నా. నేను తెలంగాణ ప్రభుత్వం మీద మనకి ఎంత నమ్మకం ఉందన్న. ఈరోజు తెలుగు మహాసభలకి మనం బోల్డ్ పెట్టుకుంటున్నాం, కళ్యాణ లక్ష్మి అని పెట్టుకుంటున్నాం, షీటీమ్ అని పెట్టుకుంటున్నాం, తెలుగు కంపల్సరీ చేసుకున్నాం. ఈరోజు కేటీఆర్ గారు, కవిత గారు మాట్లాడకపోవడం నన్ను చాలా కలిసివేసిందన్న. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి ఇదేంటి సభల మీద ఉపన్యాసాలు ఇస్తారో, ఇంట గెలిచి గెలు పవన్ కళ్యాణ్ అన్న. ఇండస్ట్రీలో నుంచి పైకి వచ్చారు, ఇండస్ట్రీలోనే మీకు పేరు వచ్చింది. ఇంతమంది అభిమానులు వచ్చారంటే కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ గురించి. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు వదిలేశారు కదా అని చెప్పేసి మొత్తానికి అలా నేను చూడను దాని వైపు, దాంట్లో ఏ సమస్యలు ఉన్నా పట్టించుకోను అంటే అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకంటే మీరు మాట్లాడాలన్నా, ఇప్పుడు మీరు ప్రజల సమస్యల గురించి స్టేజ్ల మీద అంత ఉపన్యాసాలు దంచేటప్పుడు, ఇది వరల్డ్ వైడ్గా చర్చించుకుంటున్నప్పుడు మీ చెవి దాకా రాలేదని నేను అనుకోనన్నా. అంటే ఇది మహేష్ కథ వ్యవహారం కాదన్న, ఒక ఆడపిల్ల వ్యవహారం అన్న. ఇది మీరు ఒకసారి మాట్లాడండి అన్న, అందరికీ చెప్పండి అన్న. అన్యాయం జరగకూడదు, పెద్ద హీరోలైనా పెద్ద ప్రొడ్యూసర్లన్నా కాపాడకూడదు, ఎవరినైనా బయట వేయాలని మీరు ఒక్క సందేశం ఇవ్వండి. ఇష్టం లేకపోయినా ఒక ఆఫర్ ఇస్తాను అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టు తిప్పించుకుని, తన ఇష్టం వచ్చినట్టు వాడుకుని, ఈరోజు నాకేం సంబంధం లేదు, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరిగిపోయింది అని కొన్ని న్యూస్ ఛానల్స్ బర్స్ట్గా మాట్లాడుతున్నాయి అన్న. దయచేసి, నేను ఆల్రెడీ యాక్సిడెంట్ అయిపోయిన ఒక కుక్క ఒక మాంసంతో ఒక రోడ్డు పక్కకు చేరితే ఒక 2 రాబందులు పీక్కుని తిన్నట్టు ఇలా రాబందుల్లాగా నన్ను పీక్కండి అన్న. నా శరీరం కానీ, నా మనసు కానీ, నా కుటుంబం కానీ అన్నీ చెదిరిపోయి రోడ్డు మీదకి వచ్చేసామన్నా. ఇంతకన్నా రోడ్డు మీదకి లాక్కండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ దండం పెడతా అన్న. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.